ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం మీకు అందరికీ కూడా మంచిగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో నా ప్రియ సహోదరి, సహోదరులారా, మంచినిచ్చేది దేవుడు, మంచిని కలగజేసేది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యాన్ని మనందరం ధ్యానించినట్లయితే, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని దేవుని మాట సెలవిస్తుంది. ఈ లోకంలో మనం చూస్తే అనేక మంది పరిగెడుతూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. సాఫ్ట్వేర్ కావచ్చు, ఈ గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ఎన్నెన్నో ఏమండి, పొలం పనులకు వెళ్ళేవారు కావచ్చు. వీళ్ళందరూ కూడా కష్టపడి జీతం అంతా మొదటి నెలలో మొదటి తారీఖున వస్తే ఈఎంఐలు కని, అప్పులు కని, వడ్డీలు కని, ఏమండి, టాబ్లెట్లు కని, రోగాలు కని, ఇవన్నిటికీ ఆళ్ళ చేతిలో రూపాయి మిగలకుండా వారి పరిస్థితి భయంకరమైన పరిస్థితిగా మారిపోతూ ఉంది. ఈరోజు లోకంలో చాలా మంది ప్రయాసపడుతున్నారు, కానీ వారి చేతుల్లో రూపాయి మిగలట్లేదు. కారణం ఏంటి అంటే నెమ్మది లేదు. వారి జీవితంలో నెమ్మది ఉండట్లేదు. రోగం అనే భయము, ఏవండి, పరిస్థితులు అనే భయము వారిని కుదిపేస్తూ ఉన్నాయి, భయపెట్టేస్తూ ఉన్నాయి. ఆ భయములన్నిటి నుంచి విడిపించాలంటే, ఆ పరిస్థితులన్నిటిని మార్చాలంటే మనకి మేలు కలిగే మార్గాన్ని వెతకాలి. ఇర్మియా గ్రంథంలో అంటాడు, మీరు మేలుకరమైన మార్గమును వెతుకుడి, అక్కడ మీకు నెమ్మది కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు అదే మాట మనం చూసినట్లయితే, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. యేసయ్య మేలు కలగజేసేవాడు, యేసయ్య మంచిని చేసేవాడు, నీ ప్రయాసనంతా, నీ భయాలనన్నిటినీ కూడా తీసివేసేవాడు, ప్రతి ఒక్కరి జీవితాన్ని వెలిగించేవాడు యేసుక్రీస్తు ప్రభువారే గనుక ఈ ఉదయం నీ చేతిని యేసయ్యకిస్తే, నీ ప్రార్థన ఏకీభవిస్తే, నీ జీవితాన్ని కూడా ఈ రోజున మేలుకరమైన మార్గాన్ని వెతికేవాడిగా ఉంచితే నీకు నెమ్మది కలుగును గాక. ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ మాటతో ప్రయాసపడుతున్న జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తాననే మాటతో ప్రభువా, అయా నువ్వు మాట్లాడినందుకు వందనాలు. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, వారికున్న ప్రతి భారము, ప్రతి భయము, ప్రతి చిక్కులు, ప్రతి ప్రయాసనంతా తీసివేసి వారి జీవితంలో నెమ్మదిని కలగజేయండి, సంతోషమును కలగజేయండి, మేలును కలగజేయండి ప్రభువా. వారు ఏం వెతుకుతున్నారో వారికి దొరుకును గాక. వారి జీవితంలో వారు ఆశించేది, వారు కోరుకునేది, ఈ సంవత్సరంలో గొప్ప కార్యాలు వారు చూచుదురుగాక, ఘనకార్యములు చూచుదురుగాక, నిన్ను కలిగిన ప్రజలుగా ఉందురుగాక. యేసు నామములో దీవిస్తున్నాను తండ్రి, ఆమేన్.